హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు నెల రోజులైతే కావస్తుంది. మరి ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? మరి తొందరలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈ నెల రోజుల్లో వీళ్ళు చేసింది దాదాపు 3 నెలల్లో వాళ్ళు చేయబోయేది పార్లమెంట్ ఎలక్షన్స్‌లో వాళ్ళకి యూజ్ అవుతుందా? మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి వ్యూహాలతో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్‌లో రాబోతున్నాయి? అటు చూస్తే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్‌లో పోటీ చేసే ఛాన్స్ ఉందని కొన్ని వార్తలు కూడా రావడం చూస్తున్నాం. మరి ఎలా ఉండబోతున్నాయి ఈ ఎలక్షన్స్? సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ మరి నెల రోజులు అవుతుంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మరి ఎలా అనిపించింది మీకు? మరి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా! సో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్‌లో వాళ్ళకి యూజ్ అవుతుందా? మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి వ్యూహాలతో రాబోతుంది మరి? అంటే నెల రోజుల ప్రభుత్వ పరంగా పెద్ద చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే 6 గ్యారంటీల్లో 14 హామీలు ఉన్నాయి ఓవరాల్గా. 6 గ్యారంటీల్లో సబ్ హెడింగ్స్ లాగా తీసుకుంటే 14 హామీలు ఉన్నాయి. దానిలో ఇప్పుడు అమలు జరుగుతుంది 3-4 అమలు జరుగుతున్నాయి. ఓవరాల్గా ఒకటి ఆరోగ్యశ్రీ 10 లక్షలది ఓకే జరుగుతుంది. రెండోది బస్సులో ఉచిత ప్రయాణం, గ్యాస్ ఎల్పిజి ఇస్తామంటున్నారు కదా ఇప్పుడు 500ది. ఈ మూడే మేజర్గా, ఇంకోటి ఏదో ఉంటే ఉండాలి. ఈ మాత్రమే జరుగుతున్నాయి. వాళ్ళు అన్నట్లుగా డెడ్ లైన్లు పెట్టి అసలు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. క్యాబినెట్లో దానికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. అది జరగలేదు పూర్తిగా. అసెంబ్లీలో కల్పిస్తామన్నారు కానీ జరగల. చట్టబద్ధత కల్పించడం నాకు తెలిసి అయితే జరగలేదు. కానీ ఈ 100 రోజులంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంలోకి కరెక్ట్గా ఆ టైంలోకి ఇది హామీల అమలు మొదలవ్వాలి. కానీ పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషను ఫిబ్రవరి 2వ వారంలో వస్తుందనేది ఇప్పుడు సార్వజనీనంగా అందరికీ అర్థమైన విషయం, అందరూ కూడా మాట్లాడుకుంటున్న విషయమే. ఫిబ్రవరి మధ్యలో అంటే ఇంకొక నెల కరెక్ట్. ఇవాళ నెల మీద ఒక 5-6 రోజులు ఇవాళతో. అంటే ఆ పైన ఇంకొక నెల 100 రోజులు వీళ్ళకి పూర్తవ్వాలంటే 20 రోజులు పైన ఉంటాయి. అంటే నోటిఫికేషన్ వచ్చిందా మీకు ఇట్లాంటివి ఏం చేయలేరు మీరు. హామీల అమలు మొదలు పెట్టలేరు. ఎందుకంటే మనకి కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. దాని ప్రకారం ప్రభుత్వం కూడా ఇష్టానుసారం వాగ్దానాలను లేకపోతే స్కీములు మొదలు పెట్టలేదు. కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అది కనుక జరిగితే ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పి మీరు ఇది అప్లికేషన్ తీసుకున్నారు కదా, దరఖాస్తులు అవన్నీ కంప్యూటరైజ్ చేసి ఇదంతా చేసి బిగిన్ చేసి స్కీములు అయ్యేసరికి ఖచ్చితంగా నోటిఫికేషన్ రావటం మాత్రం గ్యారంటీగా వీళ్ళు అమలు చేయటం మొదలు పెట్టరు. అసలు వాస్తవానికి ఏంటంటే ఈ అప్లికేషన్లు తీసుకోవడంతో నిమిత్తం లేకుండా గతంలో ఉన్నటువంటి ఆసరా కానీ రైతు బంధు ప్రకారం ఆ లిస్టులు ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారం చేసుకుంటూ పోయినట్లయితే కనుక కొంతవరకు చాలా పథకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉండేది. అలా కాకుండా వీళ్ళు ఆ పథకాలను పక్కన పెట్టేసి దానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల్ని పక్కన పెట్టి మళ్ళీ వీళ్ళు కొత్తగా ప్రక్రియ మొదలుపెట్టడంతోనే చాలా ప్రాబ్లమ్స్ బిగిన్ అవుతున్నాయి. మరి దీనిలో సందేహాలు కూడా వస్తాయి. మనకి తెలియక వీళ్ళకి చిన్నపిల్లలు కాదు కదా, లబ్ధిదారులు ఇట్లా చేస్తే అది అవుద్ది, రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, అది పైగా 100 రోజుల హామీ ఇచ్చాం మనం, ఎన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సింది చేయకుండా మరి ఆసరా లబ్ధిదారుల విషయంలో గతంలో ఏపీహెచ్ఈ లేవు. మీకు ఆసరా లబ్ధిదారుల విషయంలో రావాల్సిన వాళ్ళకి రావటం లేదనో లేకపోతే పెద్ద వివాదాస్పదమైన లబ్ధిదారుల వివరాలు కాదయి. అలాగే రైతు బంధు కూడా అందాల్సిన వాళ్ళందరికీ అందుతుంది. మీ దృష్టిలో ఏంటంటే అవసరం లేని వాళ్ళకు కూడా అందుతుందండి. భూస్వాములు లేకపోతే పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా వ్యవసాయ భూమి పేరిట ఇది అందుతుంది అనేది అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఉంటే దాన్ని తర్వాత నెమ్మదిగా ఎలిమినేట్ చేసుకుంటే క్లియర్ చేసుకుంటే రావచ్చు. ముందు అది చేస్తే బాగుండేది. కానీ ఏంటంటే నవంబర్ 28వ తారీఖు యాక్చువల్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా ఈ రైతు బంధు పడాలి. కానీ ఆ రోజుకి మళ్ళీ ఏంటంటే వెనక్కి తీసుకుంది ఈసీ. హరీష్ రావు గారు ఏదో మాట్లాడారు, అది తన ప్రచారంలో వాడుకుంటున్నారు దీన్ని, రైతు బంధు వేయటాన్ని అకౌంట్లో అనేది. దాని మీద మళ్ళీ ఆ కారణం చెప్పి అది తీసేశారు. ఆ రోజు ఈసీ ఆపేస్తుంది దాన్ని. ఆగిన తర్వాత ఆగకముందు అది అకౌంట్లో పడుద్దనగా ఏమంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది అసలు ఇప్పుడు తీసుకుంటే మంచిది కాదు, మీరు ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి, అంటే 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 10,000 వస్తాయి. అట్లా కాదు, మేము కనుక వస్తే కనుక డిసెంబర్ 9వ తారీఖున 15,000 ఇస్తాం కదా, అప్పుడైతే మీకు మంచి కూడా జరుగుద్ది, 4 రోజులు ఆగండి మేము వస్తున్నాం అన్నాడు. సరే ఎటు కూడా ఈసీ ఆపేసింది పథకాన్ని. తీరా డిసెంబర్ 9 నుంచి చూస్తే పథకాల అమలు, రైతు బంధు చాలామందికి ఇప్పటికి కూడా ఇబ్బంది ఉంది. చాలామందికి ఇబ్బంది ఉంది. రూపాయి పడ్డవాళ్ళు కూడా ఉన్నారంటే అకౌంట్లో రూపాయి పడ్డవాళ్ళు. ₹1 పడ్డవాళ్ళు అసలు చాలా గందరగోళంగా ఉన్నటువంటి వాతావరణం దానిలో. ఆసరా పెన్షన్ల విషయంలో కూడా పూర్తి ఇది లేదు.
కాబట్టి ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే ఈరోజు పథకాలు ఆగిపోయిన పరిస్థితి. ఏదైతే టీఆర్ఎస్ తెచ్చిన పథకాలు కొన్ని ఉన్నాయో దాంతో ప్రజలు లబ్ధి పొందుతున్న వాళ్ళంతా ఈరోజు గగ్గోలు పెట్టే పరిస్థితి. కాబట్టి ఏంటంటే పోనీ వీళ్ళ పథకాలు 6 గ్యారంటీలైనా మొదలుపెట్టారంటే ఇది మొదలుగాల అది ఆగిపోయింది. ఇట్లా ఓవరాల్గా కొంత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పట్ల ఆయన మొదటి రోజు మాట్లాడిన దానిలో కానీ ఇప్పుడు కూడా మాట్లాడుతుంది ఏంటంటే ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు, ప్రశాంతంగా ఉన్నారని. అంటే ఎవరైతే ప్రజాస్వామ్యం లేదని నిజమే, కొంత కేసీఆర్ గవర్నమెంట్లో కూడా కొంత అణచివేత అని చెప్పను కానీ నేను ఇందిరా పార్క్ లాంటివి ఎత్తేయటం, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ని ఎత్తేయటం ఇట్లాంటివి కొన్ని ఏంటంటే అనవసరమైనటువంటి పనులు చేసి కొంత అప్రజాస్వామికం అనండి కొంత గట్టిగానే కల్పించారు ఆయన. అలాగే హాల్ మీటింగ్స్లో కూడా పర్మిషన్లు కావాలి, హాల్ మీటింగ్ పర్మిషన్ అక్కర్లా. అంటే కొంత ఏంటంటే ఆయనకు అవసరం లేకుండా ఆయనకు వచ్చిన దానివల్ల పోయింది ఏమీ లేదు. అంటే మీ పని మీరు చేసుకుంటూ పోతున్నప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండి లేకపోతే ప్రజలకు సంక్షేమం ఇస్తా ఇతరులు ఎన్నన్నా మిమ్మల్ని జనాలు గౌరవిస్తారు. కానీ ఇక్కడ ఏమైంది, మీకు ఇక్కడ హర్ట్ అయిన వాళ్ళు నాకు కనపడుతుంది. ఈ ఇందిరా పార్కు ఇట్లాంటివన్నీ ఉండాలి ఖచ్చితంగా, ప్రజలకు అది వాయిసెస్ ఇచ్చేది. కానీ దానిలో ప్రధానంగా మీకు ప్రజల వాయిస్ వినపడటాన్ని ఆపటమే కాకుండా కొంత తెలంగాణలో ఉన్నటువంటి మేధావర్గంగా కూడా కొంత వ్యతిరేకత దాని నుంచి వచ్చింది. కానీ మేధావర్గం ఏంటంటే మంచికి మంచి చెడుకు చెడు చూస్తుంటే బాగుండేది, మంచికి మంచి చెడుకు చెడు చూస్తుంటే బాగుండేది. తెలంగాణలో కొంత ఆ పెత్తందారి పోకడలు ఏదైతే ఇందిరా పార్క్ ఎత్తేయటం లేకపోతే హాల్ మీటింగ్స్ కూడా పెట్టుకునే వాతావరణం పట్ల దాన్ని ఒక రకంగా దాన్ని ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాన్ని రెండు వేరువేరుగా పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు అంటాం కదా, అట్లా వేరు చేసి చూస్తే ఇంత అవుట్రైట్ ఇది పోవాలనేది కోరుకోవటం అంటే జనాలు ఖచ్చితంగా వేరు చేసి చూశారు. అంటే జనాల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు చేకూరుతున్నాయి. అంతకుముందు కంటే కూడా ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది. ప్రత్యేక రాష్ట్రంగా అయిన తర్వాత తెలంగాణ చాలా 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 అభివృద్ధి చెందింది ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత. ఇది ప్రజలకు తెలుసు. కానీ ఏంటంటే మన మేధావర్గం అభివృద్ధినిను అసంతృప్తిని వేరు చేసి చూసి పోనీ భవిష్యత్తులో ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలనుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు ప్రజాస్వామ్య వాతావరణం కూడా వస్తుంది. కాబట్టి అంటే ఏంటి, దానికి కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే మెరుగైన ప్రభుత్వం, సంక్షేమంతో పాటు ప్రజాస్వామిక వాతావరణం ఇవ్వగలిగినటువంటి ప్రభుత్వం వస్తుందని అంచనా వేసుకుని చేసుకుంటే బాగుండేది. అలా కాకుండా ముందు దీన్ని పోగొట్టండి, ముందు ఇది వద్దు మనకి అనేది, ముందు ఇది వద్దు అనేసరికి ఏమైందంటే మీకు సంక్షేమం పోయా ప్రజాస్వామ్యం ఏదో ఇచ్చామని చెప్పి ఇప్పుడు ప్రజాస్వామికంగా అందరూ స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నారు అంటున్నారు. స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటాం 2 రోజులు, కానీ 3వ రోజు నుంచి మనకు సమస్యలు గుర్తొస్తాయి కదా, ఆర్థికమైన సమస్యలు అవసరాలు గుర్తొస్తాయి కదా. అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు తెలంగాణ ప్రజల ఆర్థిక అవసరాలు ఏదైతే సంక్షేమం ఏదైతే తెలంగాణని ఇక్కడ దాకా తెచ్చి నిలబెట్టిందో, ఈ దేశంలో సంక్షేమ వ్యవస్థలు ఉన్న రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రంలో తెలంగాణ దరిదాపుగా నెంబర్ 1 నెంబర్ 2 స్థానాల్లోనే ఉంటుంది, తమిళనాడు ఇట్ల తరహా. అట్లాంటి సంక్షేమ రాజ్యం ఈరోజు ఉంటుందా పోతుందా అనే వాతావరణం ఒక భయం ప్రజల్లో, అవసరాలు. మరి అందుకని ఏంటంటే మేధావర్గం కూడా ఆలోచించి ఉండాల్సింది, అటు ఇటు ప్లస్ మైనస్ 2 చూసుకొని. అంటే మనం ఏదైనా చేయాలనుకుంటే టాలీ చేసుకోవాలి కదా, ఈ పని చేస్తే దీని పాజిటివ్లు ఇవి నెగిటివ్లు ఇవి అవి చూసుకోకుండా ముందు ఇవి పోవాలనే దగ్గర ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఆలోచనలు చేసి అంతిమంగా ఆ రిజల్ట్ ఏమవుతుందంటే అది ప్రజా వ్యతిరేకం అవుతుంది. ఈరోజు ఏమవుతుంది, మేధావర్గంలో చాలామందిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అది బాగాలేదు ఇది బాగాలేదని వాళ్ళలో కొంతమంది నసుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళలో కొంతమంది నసుగుతున్నారు. మరి నెల క్రితం మీకు ఈ ఆలోచన ఉండాలి కదా, 20 రోజుల క్రితం మీకు ఈ ఆలోచన ఉండాలి కదా, 20 రోజుల్లోనే అంతా మారిపోయిందా? కాదు కదా, అంతకుముందు నుంచి ఇండికేషన్స్ కనపడుతున్నాయి కదా. మీరు అప్పుడు ఆలోచించకుండా గుడ్డిగా మీరు అంటే కేవలం అది కొంత పనిచేసింది. ఇప్పుడు రేపు పొద్దున ఏంటంటే మళ్ళీ ప్రజల్లో వచ్చిన అసంతృప్తి, అది ప్రజలు ఆల్రెడీ క్వశ్చన్ చేస్తున్నారు, వీళ్ళని అందరినీ క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 30 రోజుల్లో రేవంత్ రెడ్డి గారు అయితే నేను సంతృప్తిగా ఉన్నాను, బాగుంది, ఇక్కడ నాకు అంతా బాగా జరుగుతుంది, సంతోషంగా ఉన్నాను. ఆయన కూడా మనసులో నాకు అర్థమైనంతలో ఏంటంటే వాతావరణం చాలా ప్రతికూలంగా మారుతుంది వేగంగా. యాంటీ ఇన్కంబెన్సీ 4 ఏళ్లకో 5 ఏళ్లకో 2వ టర్మ్లోనో వచ్చేది, ఈసారి చాలా తొందరగా వస్తున్నటువంటి వాతావరణం కొంత యాంటీ
ఇది వస్తుంది. ఎందుకంటే పథకాలు నిత్య జీవితంలో వాళ్ళకి అవసరమైన కనీస అవసరాలు తీరినప్పుడు మిగతా ప్రజలు కొంత పట్టించుకునే అవకాశం ఉండదు. మిగతా విషయాలు ఎట్లా నడిచినా రాజకీయాలు ఎవరు ఎట్లా కొట్లాడుకున్నా వాళ్ళు చూడరు. కానీ మీరు బేసిక్గా వాళ్ళ నిత్యావసరాలు, వాళ్ళ బతుకు తెరువు, వాళ్ళ బతుకులకు సంబంధించిన రోజువారీ తిండి అవసరాల మీద దెబ్బపడే విధంగా మీరు కనుక చేసుకుంటూ పోయేటట్లయితే ఖచ్చితంగా అది వెంటనే అసంతృప్తిగా మారుద్ది. వాళ్ళు అన్ని విషయాలు చూస్తారు, మాట్లాడతారు. కాబట్టి ఇది ఒకటి ఉంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల దగ్గరికి వెళ్ళేసరికి మీకు ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు జరపగలిగితే అదొకటి, ప్లస్ 6 గ్యారంటీలతో పాటుగా పాత ప్రభుత్వ పథకాల గురించిన ఆలోచన కూడా జనాలకు ఉంది. పాత ప్రభుత్వంలో దళిత బంధు ఉంది, పాత ప్రభుత్వంలో ఇతరత్ర రకరకాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు వీళ్ళు చెప్పని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లాంటివి సరే వీళ్ళు కూడా చెప్పారు, దాని ఒక రూపంలో తులం బంగారం కూడా యాడ్ చేసి చెప్పారు. ఏదేమైనా పాత ప్రభుత్వ పథకాలు కంటిన్యూ అవుతాయా లేదా అనే ప్రశ్న ఒకటి ఉంది. సో నేను అనుకోవటం ఇప్పుడు కనపడుతున్న వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ కనుక వార్ ఫుటింగ్లో ప్రజల అవసరాలు తీర్చడం కోసం సంక్షేమ పథకాలని కంటిన్యూ చేసేది, వాటి మీద ఫోకస్ పెట్టుకుంటారు. కాకపోతే వాళ్ళు చెబుతుంది ఏంటంటే అప్పులు ఉన్నాయి, ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉంది, ఇప్పుడు ఏం చేయలేని స్థితి అని చెబుతున్నారు. కానీ వాళ్ళు ఇప్పటికే కొంత అప్పులు తెచ్చారు. మనం పోయి కొంత అప్పులు తెచ్చుకున్నారు. మళ్ళీ రాబోయే 3 నెలల కోసం సుమారుగా 10-12 వేల కోట్ల రూపాయల అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు కొత్తగా. మళ్ళీ అదే కాకుండా ఏంటంటే మీకు ఖజానా ఖాళీ అవ్వటం అనేది ఎప్పుడూ ఉండదు. ఖజానా అంటే ఇదేది ఫిక్స్డ్ డిపాజిట్, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే దాని మీద అంతే ఉంటుంది అమౌంట్, అది కదలకుండా అక్కడ ఉంటే దాని మీద వడ్డీ వస్తుంది కాదు. ఖజానా అంటే ఏంటంటే రాష్ట్ర ఖజానా, దేశ ఖజానా, లేకపోతే ప్రభుత్వాల ఖజానాలు ఎలా ఉంటాయంటే రూపాయలు వస్తుంటాయి, డబ్బులు ఖర్చు అవుతుంటాయి. అవి నిరంతరంగా ఫ్లో ఒక నదిలాగా ప్రవహిస్తుంటుంది డబ్బులు ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే కూర్చొని ఉన్నాం మనం. ఇక్కడ కూర్చొని ఉండగా కూడా తెలంగాణ మొత్తం చాలా లావాదేవీలు జరుగుతుంటాయి, డబ్బులు లావాదేవీలు. దాని మీద జిఎస్టీ లాంటివి కడుతుంటారు. మా మందు షాప్ ఓపెన్ చేసే టైం అయితే ఎక్సైజ్ కట్టేది కడతారు. పెట్రోల్ డీజిల్ కొట్టించినప్పుడు ఎక్సైజ్ కడతారు. అన్నీ వస్తుంటాయి కదా, ఈ ప్రభుత్వానికి వస్తుంటాయి. దానిలో కొంత వ్యాట్, పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ కడతారు, సేల్స్ ట్యాక్స్ వస్తుంది. నిరంతరంగా ఆర్థిక వ్యవస్థ చలనశీలంగా ఉంటుంది. రాత్రిపూట కూడా అందరు నిద్రపోతున్నారు అనుకున్నప్పుడు కూడా ఏదో రూపంలో ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు లావాదేవీలు చేస్తుంటారు. నిరంతరం చలనశీలమైంది. అట్లాంటప్పుడు మీకు పన్ను నిరంతరంగా డబ్బులు వస్తున్నాయి కదా. కొనుగోలు జరిగినప్పుడు వ్యాట్ కొనుగోళ్ళు అయితే డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్కి వస్తాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఇప్పుడు ఎవరైనా భూములు అమ్మకాలు కొనుగోళ్ళు అయ్యి డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్కి వస్తాయి. ఆ తర్వాత మీకు ఎక్సైజ్ ఆదాయం, అది కూడా స్టేట్ గవర్నమెంట్, పెట్రోల్ డీజిల్ ఇదంతా స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. ఎప్పటికప్పుడు వస్తుంటాయి కదా, రోజువారీ వచ్చాయి. ముందే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖర్చు పెట్టేసింది, అవగొట్టిందంటే ఎట్లా అవగొట్టుద్ది, రాబోయే ఆదాయాన్ని ఎట్లా అవగొట్టుద్ది? ఇప్పుడు జరుగుతున్న లావాదేవీల్ని నవంబర్ 30లోకి డిసెంబర్ 3వ తారీఖు వాళ్ళు ఓడిపోయేలోపు అవగొట్టేశారంటే ఎట్లా అవగొడతారు? రావాలి కదా. అందుకని ఏంటంటే ఖాళీ అవ్వటం అనేది లేదు. కంటిన్యూస్గా మీకు జరిగే లావాదేవీల్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సంవత్సరానికి సంబంధించి తీసుకోవాల్సిన అప్పుల్ని, మార్చి 31 దాకా తీసుకోవాల్సిన అప్పుల్ని ఆల్రెడీ తీసేసుకుంది. ఇంకా తీసుకోవడానికి మాకు గ్యాప్ ఏం మిగలలేదని. అయినా మీరు తెచ్చుకుంటున్నారు, ఏదో రకంగా తెస్తున్నారు. మీరు అప్పులు చేయటమే తప్పని చెప్పారు, ఇప్పుడు అప్పులు మీరు కూడా చేస్తున్నారు. మళ్ళీ ఓ పక్క ఆ మాట అంటానే అప్పులు పాలు చేశారని మీరు అప్పుల కోసం ప్రయత్నం చేస్తుంది. పేపర్లో విచిత్రంగా కనపట్టాలి, చూడటానికి అది ఆక్వర్డ్గా ఉంది. అది ఏంటంటే ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. కాకపోతే ఏంటంటే మీ మీన్స్కి మీ అప్పులకి మధ్య ఉన్న సంబంధమే ముఖ్యం. అంటే మీకు అప్పు చెల్లించే స్తోమత ఉండి అప్పు చేయటం వేరు, చెల్లించే స్తోమత లేకుండా అప్పు చేయటం వేరు. తెలంగాణకి చెల్లించే స్తోమత ఉందనేది. అయితే ఆ గత ప్రభుత్వంలో అప్పులు తెచ్చిన దాని మీద దుబారా జరిగిందా అదో ప్రశ్న, అది వేరు. దుబారా జరగటం కానీ అసలు అప్పే చేయొద్దు అనేది కుదరదు. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెబుతుంది? ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం ఒక రాష్ట్రం తన జిఎస్డిపిలో, అంటే దాని మొత్తం సృష్టి అయ్యే సంపదలో, సంవత్సరంలో సృష్టి అయ్యే సంపదలో 35 రూపాయల దాకా 35% జిఎస్డిపిలో అప్పు చేయొచ్చు అని చెబుతుంది. జిఎస్డిపి అంటే ఏం లేదు, జీడిపి లాగా. జీడిపి అంటే ఏముంది? ఓ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే సరుకుల సేవలకి రూపాయల్లో విలువ కడితే ఎంతో. ఈ సంపద, ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న సంపద 100 రూపాయలు అనుకుంటే ఈరోజు ఈ సంవత్సరం, దానిలో 35 రూపాయల దాకా అప్పు చేయొచ్చు మీరు. పర్మిటెడ్ అప్పు 35 రూపాయలు, మీరు 100 రూపాయలు సంపద చేస్తే అంటే అది 35% జిఎస్డిపి డెట్ రేషియో ఉండొచ్చు అని చెప్పి ఎఫ్ఆర్బిఎం చెప్పింది. తెలంగాణది ఎంత ఉంది? జిఎస్డిపి డెట్ రేషియో 27 రూపాయలు చిల్లర ఉంది. అంటే ఇంకా అప్పు చేసుకోవచ్చు, ఇంకా చేయడానికి మార్జిన్ ఉంది. తీరే అప్పులు తీరుతుంటాయి, కొత్తగా మార్జిన్ పెరుగుతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది. ఇప్పుడు 27% ఉంది. మరి వీళ్ళు నిన్నటిదాకా పరిపాలించిన రాజస్థాన్కి ఎంత ఉంది? 40% దాకా. అంటే మీరు అప్పు లిమిట్ అక్కడ దాటిపోయారు, తెలంగాణలో దాట్లా. సౌత్ ఇండియాలో బెస్ట్ జిఎస్డిపి టు డెట్ రేషియో ఉంది తెలంగాణకి. అన్ని రాష్ట్రాల కంటే తన ఆదాయంతో పోలిస్తే అప్పులు తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ. వడ్డీలు తక్కువ కడుతున్న రాష్ట్రం కూడా తెలంగాణ సౌత్ ఇండియాలో.
దేశంలోనే అప్పుల పాలైన రాష్ట్రాల లిస్టు తీస్తే కనుక కింద నుంచి ఉంటుంది, పైనుంచి ఉండదు. ఎక్కువ అప్పుల పాలైన పైనుంచి కింద చూస్తే కింద నుంచి ఉంటుంది, 5-6 స్థానాలు. అది ఇదంతా ఉత్త ప్రచారం మీద తెలంగాణ అప్పుల పాలైందని అంటే కొంత దుబారా జరిగింది అవి మాట్లాడండి మీరు, ఎవరైనా మేము జవాబు చెప్పేది ఉండదు. కానీ అప్పుల పాలు మీరు ఇప్పుడు అదేంటి ఇవన్నీ ఏంటంటే జనాల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం లేనివి కూడా అసలు అంటే జనాలకు తెలియని విషయాలకు జనాలకు చెప్పి వాళ్ళకి ఎక్కించింది జరిగింది కొంత. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కొంత ఏంటంటే దేని మీదైనా మీరు నిరంతరంగా ఒకటి చెప్పగలరు, కానీ మీ చేతిలోకి పగ్గాలు వచ్చినప్పుడు మీరు అబద్ధాన్ని నిజం చేయడం అంత ఈజీ కాదుగా. మీ మీద ప్రూఫ్ బాధ్యత పడ్డప్పుడు ఏంటంటే కొన్ని చాలా తప్పులు చేశారు అధికారంలోకి రావటం కోసం. అసంతృప్తులు ఆల్రెడీ బాయిలప్ అవుతున్నాయి తెలంగాణలో. కాబట్టి చూడాలి పార్లమెంట్ ఎన్నికల నాటికి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ బీజేపీ వాళ్ళు అనుకునేది కానీ ఏంటంటే ఇట్ ఈస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుద్ది పార్లమెంట్ కానీ. ఎందుకంటే జాతీయ పార్టీలు ఉండని, బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ అంటున్నారు కానీ ఇంకా ప్రూవెన్ కాదు కదా ఆ స్థాయిలో, ఇంకా ప్రాంతీయ పార్టీ కానీ మనసుల్లో నాటుకుని ఉంది. కాబట్టి వేస్తే బీజేపీకి వేస్తారు, ఎందుకంటే ఎంపీ సీట్లు కదా అయ్యి, లేకపోతే కాంగ్రెస్కి వేస్తారు అనుకుంటున్నారు కానీ అలా జరగదు. బీజేపీకి వేయరు నేను అనుకోవటం. అది బీఆర్ఎస్కే ఉంటుంది, సింపతి కూడా ఉంది బీఆర్ఎస్ మీద కొంత. ఇప్పుడు ఆల్రెడీ సింపతి కొంత నిన్నటిదాకా వాళ్లే మెరుగనేది ఇప్పుడు వాతావరణం వచ్చిన కొద్దీ ఏంటంటే ఆ సింపతి బీఆర్ఎస్కి వస్తుంది కానీ బీజేపీకి రాదు. కాబట్టి ఏంటి పార్లమెంట్ సీట్ల పరంగా కూడా బహుశా మామూలు పద్ధతుల్లో ఈక్వేషన్లు అయితే జాతీయ పార్టీలని బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వర్క్ ఆ పద్ధతి నడుస్తుంది. కానీ ఈసారికి మాత్రం ఒక్కసారి గోడ కొట్టిన బంతిలాగా అటుపోయి పడ్డటువంటిది మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ వైపే ఈరోజు వాళ్ళు ఆల్రెడీ సమీక్షలు చేసుకుంటున్నారు, ఆత్మవిమర్శ కూడా చేసుకుంటున్నారు. కాబట్టి ఓ ప్రతిపక్ష పార్టీగా అది బలంగా ఉండేటట్లయితే మనం తెలంగాణలో ఇప్పటికైతే అది మంచిదే అనుకోవాలి. ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షం ఉంటాం. పైగా తెలంగాణకు సంబంధించినంత వరకు దాని అస్తిత్వానికి ఒక ప్రతీకగా కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ గారు ఉన్నాయి. కాబట్టి